హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న వ్లాగ్ లాగా చేస్తున్నానండి. ఈ వ్లాగ్లోనే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ని కూడా షేర్ చేస్తాను. ఇంకా ఇది ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూస్ఫుల్గానే ఉంటుందండి. తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. మరి ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటో చూసేద్దామండి. సో ఫ్రెండ్స్, మార్నింగ్ లేవగానే మనము వాషింగ్ మిషన్కి బట్టలు కానీ వేసేసామనుకోండి, వాషింగ్ మిషన్లో బట్టలు అది ఉతుకుతూ ఉంటుంది. మనం ఇంట్లో పని అంతా చేసుకోవచ్చు. మన ఇంట్లో పని అయ్యేసరికి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా ఉతికేస్తుంది కాబట్టి ఇంట్లో పని అయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు ఎత్తి ఆరబెట్టుకోవచ్చు. ఇంకా సర్ఫ్ వచ్చేసరికి నేనైతే ఏరియల్ యూస్ చేస్తున్నానండి. ఏరియల్ చాలా బాగా మురికి అనేది పోతుంది, చాలా బాగుందండి ఏరియల్ అయితే. ఇలా ఏరియల్ ఒక్కటే వేయడం కంటే కూడా 5 కేజీల రిన్ పౌడర్కి 2 కేజీల ఏరియల్ తీసుకోండి. ఇంకా 250 గ్రామ్స్ బేకింగ్ సోడా తీసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకుని ఎయిర్టైట్ బాక్స్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి, టోటల్ మనకి 7 కేజీస్ అవుతుంది కదా. ఈ 7 కేజీస్ సర్ప్ మనకి 2 మంత్స్ వరకు వస్తుందండి. ఇంకా మన బడ్జెట్లో ఈ సర్ప్ అనేది కూడా రెడీ అవుతుంది. బట్టలు మురికి కూడా చాలా చక్కగా పోతాయండి, కావాలంటే ట్రై చేయండి. నెక్స్ట్, వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి కిందకు వచ్చానండి. ముందు రోజు నైటే నేను వంటగదిలో సామాన్లు అంటే గిన్నెలు తోమేయడం కానీ గ్యాస్ క్లీన్ చేసుకోవడం కానీ ముందు రోజు నైటే క్లీన్ చేసేసుకుంటాను. నెక్స్ట్ డే పొద్దున మనం వంటగదిలోకి వచ్చినప్పుడు వంటగది నీట్గా ఉంది అనుకోండి, మనకి వంటలు చేయడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంకా నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్ వీడియో చేశానండి. ఎవరైనా చూడకపోతే కనుక ఫ్రిడ్జ్ క్లీన్ చేసే వీడియో పెట్టినాను, చూడండి. ఇంకా ఇంట్లో కొన్ని సరుకులు అయిపోయి ఉన్నాయండి. అవి తీసుకురావడానికి సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను. మా ఇంటి దగ్గరలోనే సూపర్ మార్కెట్ అనేది ఉందండి. అక్కడే అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇంకా పాలు అవన్నీ కూడా నేను అక్కడే తీసుకుంటాను. ఇంకా ఇలా సూపర్ మార్కెట్కి అలా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక చిన్న శానిటైజర్ బాటిల్ చేతిలో పెట్టుకుని వెళ్ళండి. ఇంకా ఇంటికి కావాల్సిన కొన్ని తెచ్చుకున్నానండి. ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా, పాపం వాళ్ళకి ఏమి తినడానికి లేక బోర్ కొట్టేస్తూ ఉంటుంది. అలా అని చెప్పి కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు ఇంకా పాప్కార్న్ ప్యాకెట్స్ అవన్నీ తీసుకొని వచ్చాను. ఇంకా అంతేకాదండి, మన టిప్స్ వీడియోస్ కోసం కొన్ని కావాల్సినవి కూడా తీసుకొని వచ్చుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడుండే పరిస్థితి తెలిసిందే కదండి, కరోనా టైము. పాల ప్యాకెట్లు తెచ్చుకున్న తర్వాత వాటిని అలాగే కట్ చేసుకుని గిన్నెలో వేసుకోవడం కంటే కూడా ఇలా కొద్దిగా హ్యాండ్ వాష్ని తీసుకొని పాల ప్యాకెట్లన్నీ కూడా ఇలా క్లీన్ చేసుకోండి. ఇది షాంపూ బాటిల్ అండి, ఇందులో నేను హ్యాండ్ వాష్ వేసి పెట్టుకున్నాను. ఇంకా పాల ప్యాకెట్లు ఇలా కట్ చేస్తాం కదండి, ఇలా కట్ చేసిన తర్వాత ఆ చిన్న ముక్క పాల ప్యాకెట్ ఉంటుంది చూడండి, దాన్ని అలాగే పడేయకుండా దాన్ని ఇదే పాల ప్యాకెట్ లోపలికే వేసేసేయండి. మన ఆడపిల్లలు ఇలాంటి చిన్న అలవాట్లు నేర్చుకోవాలండి. ప్లాస్టిక్ ఎంత హానికరమో మనందరికీ తెలిసిందే కదా. ఒక చిన్న ప్లాస్టిక్ ముక్కైనా భూమిలో కరగడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఇలాంటి చిన్న అలవాట్లు నేర్చుకోవడం చాలా మంచిదండి. ఇంకా పొద్దున పూట మేము వచ్చేసరికి ఇలా రాగి పిండి గంజి తాగుతామండి. అంటే ఇది అన్ని గింజలు వేసి పొడి కొట్టించుకున్నాను అనమాట. ఇందులో ఉలవలు కూడా వేసి పొడి కొట్టించుకున్నానండి. 30+ అంటే 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఖచ్చితంగా ఇలా రోజు పొద్దున ఒక గ్లాస్ తీసుకోండి. మన ఒంట్లో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. పొద్దున పూట మనము ఆయిల్ ఫుడ్ ఉండే టిఫిన్స్ తీసుకోవడం కంటే కూడా ఇది చాలా మంచిదండి. సో ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఒక మంచి టిప్ చెప్తానండి. ఇంకా ఈ రెసిపీ కూడా షేర్ చేస్తాను. ఇక్కడ నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. అది నీట్గా కడిగేసుకున్న తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇంకా ఒక ఉల్లిపాయ, ఒక 4 టమాటోలు వేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఇంకా ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ వరకు మిరప్పొడి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 చెంబుల వరకు నీళ్లు పోసుకోండి. మనం కుక్కర్లో పప్పు పెట్టినప్పుడు మనం ఎలా పెట్టినా కూడా ఎన్ని నీళ్లు తక్కువ పోసినా కూడా ఆ నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి కదండి, లీక్ అయ్యి. అలా రాకుండా ఉండాలి అంటే ఇలా మీరు పప్పు ఉడికించేటప్పుడు ఏదైనా ఒక చిన్న కప్పు కానీ ఇలా పెట్టేశారనుకోండి, ఆ ఎక్స్ట్రాగా ఉండే నీళ్ళన్నీ కూడా ఈ కప్పులోకి కలెక్ట్ అవుతాయి అన్నమాట. మనకి కుక్కర్ విజిల్ వచ్చినా కూడా ఈ నీళ్ళు అనేటివి బయటికి రాకుండా ఉంటాయండి. సో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే కదండి, నేను మార్నింగే టిఫిన్ చేస్తాను అనమాట. ఇంకా వంట పని కూడా నాకు పొద్దున్నే అయిపోతుంది. మొన్న నేను ఒక వీడియో పెట్టానండి, దానికి చాలామంది కామెంట్లు పెట్టారనమాట. నీలాగా వంట చేసినట్లయితే మేము 24 గంటలు వంటగదిలోనే ఉండాల్సి వస్తుంది అని. ఎందుకండి 24 గంటలు వంటగదిలో ఉండాల్సి వస్తుంది?
పొద్దున మనం అన్ని పనులు చేసుకున్నాం అనుకోండి, మనకు ఒక 9:30 10 లోపే మనకి వంటగదిలో వంట పని, టిఫిన్ పని, గిన్నెలు తోమే పని, అన్ని పనులు అయిపోతాయి. దాని తర్వాత మనం చక్కగా ఇల్లు క్లీన్ చేసుకోవడము, ఇంకా చాలా పనులు ఉంటాయి కదా మన ఆడవాళ్ళకి. దాని తర్వాత ఆ పనులన్నీ చేసుకోవచ్చు కదా మనము. ఇంకా అంతేకాదండి, మనకి పొద్దున్నే వంట పని అంతా అయిపోతుంది కాబట్టి వంటగది కూడా ఎప్పుడు నీట్గా ఉంటుంది. ఇంకా మీరు చూసారు కదండి, 4 స్టవ్వుల పైన 4 పెట్టాను అనమాట. అంటే పాలు, టీ, ఇంకా గంజి అంటే రాగి పిండి గంజ, ఇంకొక సైడ్ వచ్చేసరికి పులిహోర చేద్దామని చెప్పి అన్నం పెట్టాను అనమాట. ఇంకా కరెంట్ స్టవ్ పైన వచ్చి పప్పు పెట్టానండి. ఇంకా కెటిల్లో కూడా నేను ఎప్పుడు హాట్ వాటర్ పెట్టుకొనే ఉంటాను. ఇంకా ఈ విధంగా వంట పని నేను గబగబా చేసేసుకుంటాను అనమాట. ఇంకా టీ పెట్టేశానండి. టీ పెట్టిన తర్వాత ఈ ఒక గ్యాస్ అనేది ఖాళీగా ఉంది కదా, దీనిపైన నేను గుడ్లు అనేటివి కోడిగుడ్లు ఉడకబెట్టేస్తున్నాను. ఇంకా పాలు కూడా కాగిపోయాయండి, పిల్లలు కూడా నిద్ర లేచారనమాట. ఇంకా వాళ్ళకి నేనైతే పిల్లలకి పాల పౌడర్ వచ్చేసరికి పీడియాషోర్ ఇస్తున్నానండి. పీడియాషోర్ చాలా బాగుంది. ఇంకా అది కాకుండా మనకి ప్రోటెనెక్స్, పీడియాషోర్ కంటే కూడా ప్రోటెనెక్స్ ఇంకా చాలా బాగుందండి. ఇంకా నేనైతే పిల్లలకి షుగర్ వేయనండి పాలల్లో. ఇలా ఇది బెల్లం సిరప్ అనమాట, అంటే జాగరీ సిరప్ అంటారు కదా అది. ఇందులో కొంచెం తాటి బెల్లం కూడా వేసుకుని ఇలా సిరప్ లాగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. షుగర్కి బదులు మనము ఇది వేసిచ్చామనుకోండి పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా పిల్లలకే కాదండి, మనం కూడా టీ, కాఫీ ఇలా తాగుతూ ఉంటాం కదా, మనం కూడా టీ, కాఫీలో దీన్ని వేసుకుని తాగితే మంచిదండి. షుగర్ అనేది 30 ఏండ్లు దాటిన తర్వాత షుగర్ని మనం ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఇంకా ఇక్కడ చూడండి, నేను పప్పు కుక్కర్లో పెట్టాను కదండి, అది విజిల్ వస్తుంది చూడండి. ఈ కుక్కర్లో నుంచి కొంచెం కూడా నీళ్ళు అనేటివి బయటికి లీక్ అవ్వలేదు చూడండి. ఇందులో కప్పు పెట్టాము కాబట్టి మనకు అసలు బయట నీళ్ళు అనేటివి లీకేజ్ అవ్వవన్నమాట. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇంకా పప్పు పెట్టాం కదండి, ఆ కుక్కర్ విజిల్ ఆరేలోపు ఈలోపు పప్పుకి తిరగబాత పెట్టుకుందామండి. ఒక బాండ్లీలో కొద్దిగా నూనె వేసుకోండి, ఇంకా కొన్ని ఆవాలు వేసుకోండి, ఇంకా ఇందులోకి కొద్దిగా ఇంగువ పొడి, కొద్దిగా మెంతు పొడి వేసుకోండి. మెంతులు ఉంటాయి కదండి, వాటిని పొడి చేసి పెట్టుకుంటాను. మనం ఏ కూరల్లోకైనా కొద్దిగా ఇంగువ పొడి ఇంకా మెంతు పొడి కొంచెం వేసామనుకోండి మనకి డైజెషన్ ప్రాబ్లం ఉండదన్నమాట. ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇది కొంచెం ఉల్లిపాయలు బాగా వేగనివ్వండి. ఇంకా నేను ఇలా వంటగదిలో వంట చేస్తూ ఉంటాను కదండి, మా పెద్దమ్మాయి వచ్చేసరికి ఇంకా ఇలా ఇల్లు చెత్తలు దోస్తుందనమాట. ఇలా పిల్లలకి చిన్న చిన్న పనులు అనేటివి మనమే నేర్పించాలండి. ఇలా చిన్న చిన్న పనులు చేయడం వల్ల వాళ్ళకు కూడా మంచి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఎలాగో స్కూలు ఏవి లేవు కదండి, ఇలాంటి చిన్న చిన్న పనులు నేర్పించడం మంచిది. ఇంకా ఉల్లిపాయలు కూడా చూసారు కదా, చక్కగా వేగిపోయాయి కదా. మనం ఎప్పుడు కూడా వంట పని ముందు చేసేసుకుని తర్వాత టిఫిన్ పని చేసుకున్నాం అనుకోండి, అంటే మనకి కొంచెం లేట్ అయ్యే పనులు ముందు చేసుకుని ఫాస్ట్గా అయ్యే పనులు తర్వాత చేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే బాండ్లీలోనే మనము పులిహోరకి తిరగబాత ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ఇక్కడ కొద్దిగా నూనె వేసుకున్నాను, ఇంకా కొన్ని ఆవాలు వేసుకోండి. ఆవాలు కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువ, మెంతుల పొడి కొద్దిగా వేసుకోవాలండి. ఇంకా కొన్ని ఒక 4-5 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. ఇంకా కొన్ని పల్లీలు, ఇంకా కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకొని ఇవన్నీ కూడా బాగా దోరగా వేయించుకోవాలండి. దాని తర్వాత కొద్దిగా కరివేపాకు, ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా ఈ పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను చెప్పాను చూడండి చింతపండు పేస్ట్ అని చెప్పి, ఇది నేను ఎప్పుడు ఇంట్లో పెట్టుకొనే ఉంటానండి. నాకు వంట పని చాలా ఈజీగా అయిపోతుంది. ఇది ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు చింతపండు పేస్ట్ని వేసుకుంటున్నాను. ఈ పేస్ట్ లేకపోతే కనుక నార్మల్ చింతపండే మీరు నానబెట్టేసుకొని ఆ రసం పోసుకోవచ్చు. ఇంకా కొద్దిగా పసుపు వేసుకోండి. ఒక సగం స్పూన్ వరకు మిరప్పొడి, 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇది ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి, అంటే సరిపడా ఉప్పును వేసుకోండి. ఇంకా ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 ప్యాకెట్ల వరకు నేను పులిహోర పౌడర్ని వేసుకుంటున్నానండి. అంటే ఎంటీఆర్ పులిహోర దొరుకుతుంది కదా, అది ఒక 2 ప్యాకెట్లు వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని గ్యాస్ని ఆఫ్ చేసుకున్నాం అనుకోండి పులిహోర గొజ్జు అనేది రెడీ అయిపోతుంది.
ఈ పులిహోర చేయడానికి పెద్ద టైం ఏం పట్టదండి. మహా అయితే ఒక 10 నిమిషాల్లోనే మనకి పులిహోర టిఫిన్ అనేది రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా మనకి కొంచెం పని ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిఫిన్లు చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా పప్పు కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇంకా పప్పు లోపల మనం ఇలా ఒక చిన్న కప్పు పెట్టుకున్నాం కదా, ఇందులో చూసారా మీకు ఎక్స్ట్రాగా వాటర్ అనేదంతా కూడా ఈ కప్పులోకి కలెక్ట్ అయింది. ఇంకా మనము పప్పుని పామేటప్పుడు ఇందులోకి కొంచెం కల్లుప్పు వేసుకుని పప్పు కనుక పామామనుకోండి, చక్కగా ఎండుమిరపకాయలు, టమాటోలు ఇవన్నీ కూడా చక్కగా మెదిగిపోతాయండి. ఇంకా ఈ పప్పు బాగా పామేసిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు చింతపండు పేస్ట్ వేసుకుంటున్నానండి. మీకు ఈ చింతపండు పేస్ట్ ఎలా చేయాలో కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా ఇది చేసి వీడియో చేసి పెడతాను. ఇంకా ఇందులోకి కొన్ని నీళ్లు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మనము ఆల్రెడీ ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం కదా, ఈ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ పైన పెట్టుకొని కొంచెం బాగా ఉడకనివ్వాలండి. ఇది బాగా పొంగొచ్చి కొంచెం ఉడికేలాగా ఉడకనివ్వాలి. ఈలోపు మనము రసం ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. కొంచెం టేస్టీగా ఎలా పెట్టుకోవాలో చూద్దాము. రసము ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెడతారండి. నేను ఎలా పెడతానో చూపిస్తాను. ఈ రసం ఇలా పెట్టుకున్నాం అనుకోండి, టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ముందుగా మనం రసం పెట్టుకునే గిన్నె గ్యాస్ పైన పెట్టుకొని అందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలండి. కొన్ని ఆవాలు వేసుకొని అవి బాగా చిటపటమన్నాక కొద్దిగా ఇంగువ, మెంతుల పొడి కొంచెం వేసుకోవాలి. అవి వేగిన తర్వాత మనం ఎండుమిరపకాయలు కొంచెం వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, ఇంకా దంచుకున్న తెల్లగడ్డలు కూడా వేసుకోవాలి. ఇంకా ఇవన్నీ ఇలా బాగా వేగిపోతాయి కదండి, అప్పుడు మనం ఒక 2 టమాటోలని తీసుకొని సన్నగా తరుక్కొని లేకపోతే చాపర్లో వేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేయచ్చండి. ఇవి వేసుకొని ఇవి కూడా నూనెలో కొంచెం ఫ్రై చేసుకోండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను జీలకర్ర, మిరియాలు, కొన్ని మెంతులు వేసుకొని మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకుంటానండి. అదే అనమాట రసం పొడి. ఈ రసం పొడి ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. ధనియాల పొడి కొద్దిగా, ఇంకా పసుపు కొద్దిగా వేసుకోండి. అలాగే కల్లుప్పు కొంచెం వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ నూనెలోనే బాగా ఫ్రై చేయండి. బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనము చింతపండు పేస్ట్ వేసుకోవాలండి. ఈ పేస్ట్తో మనము రసం పెట్టుకోవచ్చు, ఏ పులుసుల్లోకైనా వాడుకోవచ్చు, ఇంకా చేపల పులుసు చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు అండి. ఒక్కసారి ఒక అరగంట టైం కేటాయించి ఇది చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు ప్రతిరోజు చాలా టైంని సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులోకి ఎన్ని కావాలో అన్ని నీళ్లు పోసుకుని ఉప్పు, పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయాయా చెక్ చేసుకోండి. ఇంకా రసం వచ్చేసరికి ఇలా కొంచెం తెరలితే సరిపోతుందండి. రసం మరీ ఎక్కువ ఉడకాల్సిన పని లేదు. ఇలా నురగగా వస్తే సరిపోతుంది. ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది కదండి, ఇందులోకి పులిహోర గొజ్జు వేసుకుని మిక్స్ చేసుకున్నాం అనుకోండి, మనకి టిఫిన్ పని కూడా రెడీ అయిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, పులిహోర గొజ్జు కూడా మిక్స్ చేసామనుకోండి, పులిహోర రెడీ అయిపోయినట్లే. ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా సాంబార్ చూసారు కదండి, సాంబార్ కూడా బాగా ఉడికిపోయింది కదా, సాంబార్ కూడా మనకి రెడీ అయిపోయింది అనమాట. ఇంకా గంజి కాంచుకున్నాం కదండి, ఈ గంజిని ఇలాగే తాగడం కంటే కూడా ఇందులో కొద్దిగా పెరుగు మిక్స్ చేసుకుని తాగామనుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా చూసారు కదండి, వంట పని మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు టైం అయితే నాకు కరెక్ట్గా 9:10 అవుతుంది. 9:10కంతా కూడా మనకి పనులన్నీ అయిపోయాయి. ఇంకా నాకు షింకులో కొన్ని గిన్నెలు ఉన్నాయండి, అవి తోమేసాను అనుకోండి, నాకు వంటగదిలో పని అంతా అయిపోయినట్లే. అంటే గిన్నెలు తోమేసి గ్యాస్ తుడిచేసామనుకోండి, మనకి వంటగదిలో పని అయిపోయినట్టే. ఇంకా మాది కిందే షాప్ అని చెప్పాను కదండి, షాప్లో వాళ్ళకు కూడా వంట చేయాలండి. ఇంకా వాళ్ళందరికీ ఇలా సపరేట్గా గిన్నెల్లో వేసి సపరేట్గా పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఇవన్నీ కింద షాప్లో వాళ్ళకండి, అంటే షాప్లో వర్క్ చేస్తారు కదా వాళ్ళకనమాట. ఇంకా చూసారు కదండి, షింక్లో ఈ గిన్నెలు ఉన్నాయన్నమాట. ఈ గిన్నెలు తోమేసుకొని గ్యాస్ తుడిచేసుకున్నాం అనుకోండి, మనకి వంటగదిలో పని అంతా అయిపోయినట్లే.
ఇంకా గిన్నెలన్నీ తోమేశానండి. తోమేసిన తర్వాత ఈ గ్యాస్ని మొత్తం వంటగది అంతా క్లీన్ చేసేసుకున్నాను. చూసారు కదండి, వంటగదిలో పని అంతా అయిపోయింది. సో ఫ్రెండ్స్, చాలామంది అడిగారు కదండి ఈ గ్యాస్ లింక్ ఇవ్వండి అని చెప్పి. దీన్ని నేను ఆన్లైన్లో చెక్ చేశానండి, ఎక్కడ నాకు దీని లింక్ దొరకలేదనమాట. ఇంకా దీన్ని క్లియర్గా చూపించండి దీని కంపెనీ పేరు అని అడిగారు కదా. ఇది సుప్రీం ఫ్లేమ్స్ అండి దీని కంపెనీ పేరు. ఇది కొని 8 years అవుతుంది. అప్పుడు 4300 ఏమో పెట్టి కొనుక్కున్నాను నేను. మామూలు లోకల్ షాప్లోనే కొనుక్కున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ షింక్ గురించి కూడా అడిగారు కదండి. షింక్ వచ్చేసరికి 10,000 అయిందండి. ఇది కూడా 8 years ముందు అనమాట కొనుక్కునింది. అంటే మేము ఇల్లు కట్టేటప్పుడు కొనుక్కున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.